కావాల్సిన పూల మొక్కలు అన్నమాట. జినియా ఉన్నాయి, పిటోనియా ఉన్నాయి, గలాడియా ఉంది. అలాగే ఫస్ట్ టైం కదండి, ఇంకా వాళ్ళకి ఒకసారి చెప్దాము ఎలా కలపాలి ఏంటో. మొత్తం అంతా వేస్తారమ్మా, మధ్యలోకి గ్యాప్ తీసుకున్నాం ఒకసారి. రెడీ చేయండి, ఎలా కలుపుతారు చూస్తాను, ఎంకరేజ్ చేస్తాను. కూర్చోండి ఓకేనా. అలా 2-3 సార్లు మనం అటు ఇటు కలుపుకుంటే అదంతా కూడా మిక్స్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ వర్మి కంపోస్ట్ బ్యాగ్స్ కూడా ఇలా తెప్పించాను అనమాట. ఇప్పుడు కూడా నేను 5 kgs తెప్పించుకుంటాను. ఈసారి కొత్త ప్రోడక్ట్ అనమాట, కొత్త వాళ్ళ దగ్గర అయితే తెప్పించాను. ఇది చాలా బాగుంటుంది అని చెప్పారు. అలాగే మనకి ఏంటంటే వర్మి కంపోస్ట్ కోకోపీట్ ఉంటే మటుకు మట్టి అనేది మంచిగా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మా గార్డెన్ ఫ్రెండ్స్ నుంచి నాకైతే శాప్లింగ్స్ వచ్చాయండి. ఆ శాప్లింగ్స్ అన్నీ కూడా నేను మట్టది కలుపుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సీజన్ ఏంటంటే చక్కనైన ఫ్లవర్స్ అండి. మనకి వింటర్ సీజన్ వచ్చేటోడికి ఫ్లవర్స్ బ్లూమింగ్ భలే ఉంటాయి అన్నమాట చూడడానికి. అయితే ఇప్పుడు నాకు వచ్చినవి కూడా రకరకాల పూల మొక్కలండి. అవన్నీ మీకు చూపిస్తాను, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో రండి చూద్దాం. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, రేర్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ కూడా పూల మొక్కలండి. మనకు కావాల్సిన పూల మొక్కలు అనమాట. జినియా ఉన్నాయి, పిటోనియా ఉన్నాయి, గలాడియా ఉంది. అలాగే మనకి ఇప్పుడు సీజన్లోని చక్కగా డాలియా ఉన్నాయి, అలాగే వింకాస్ కూడా ఉన్నాయండి. ఇంకా 2-3 రకాల ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, అవి ఇంకా చిన్నవన్నమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. అది ఎలాగా ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను. అంటే నేను చేసుకున్న పనులు మీకు షేర్ చేస్తాను అనమాట, రోజుకొకటి. ఓకేనా. అయితే ఇక్కడైతే పాటింగ్ మిక్స్ కోసం నేను కొంచెం ఇసుక అయితే తీసుకున్నాను. అలాగే మన గార్డెన్లో ఉన్న గెత్తను తీసుకున్నానండి. ఆవులు నేను అందరికీ తెలిసిందే కదా. పక్కన ఒక కోకోపీట్ బ్లాకే నానబెట్టాను అనమాట, ఎక్కువైతే వేయట్లేదు దాని పక్కనే. సో చెక్క పని అయితే అవుతుందండి. సో మొహమాట పడకుండా చెక్క పొట్టు కూడా తెచ్చుకుంటాను అనమాట ఎక్కడున్నా సరే. అలాగే మన గార్డెన్ సాయిల్, దీంతో పాటు కొంచెం వర్మి కంపోస్ట్ అయితే యూస్ చేస్తాను అనమాట. ఈరోజు మన వీడియోలోకి ఎప్పుడు అబ్బాయిలే కదా వస్తారు నాకు హెల్ప్ చేయడానికి. ఈరోజు భాగ్య అని పరి వచ్చారండి. మేము పార పట్టుకొని పొలం పనులు చేస్తాం అనుకున్నారు. ఇది పొలం పని కాదమ్మా, కొంచెం పాటింగ్ మిక్స్ అని చెప్పాను. ఏదైతే అయింది కానీ వాళ్ళు రావడం అనేది కొంచెం విశేషం కదా. ఇలాంటి పని అయితే మటుకు నాకు అబ్బాయిలు ధనుషు, కిరణ్, దుర్గేష్, సాయిబాబు వీళ్ళందరూ చేస్తారనమాట. మన సాయి ఈరోజు మటుకు అమ్మాయిలు మేము కూడా చేస్తామని సరదా పడ్డారు. సో అయితే వచ్చేయండి అని చెప్పాను. ఇదైతే వర్మి కంపోస్ట్ అండి. వర్మి కంపోస్ట్ అనేది మనం యూస్ చేసుకుంటే చక్కగా మట్టి అనేది ఇంకా ఫర్టైల్గా ఉంటుంది. దీంట్లో ఉన్న వర్మ్స్ అవన్నీ కూడా ఏంటంటే మంచిగా మనకి మట్టిని ఫర్టిలిటీ చేయడానికి యూస్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా దీంట్లోనే కలిపేసుకుందాం. సో ఈ వర్మి కంపోస్ట్ బ్యాగ్స్ కూడా ఇలా తెప్పించాను అనమాట. ఎప్పుడు కూడా నేను 5 kgs తెప్పించుకుంటాను. ఈసారి కొత్త ప్రోడక్ట్ అనమాట, కొత్త వాళ్ళ దగ్గర అయితే తెప్పించాము. ఇది చాలా బాగుంటుందని చెప్పారు. అలాగే మనకి ఏంటంటే వర్మి కంపోస్ట్ కోకోపీట్ ఉంటే మటుకు మట్టి అనేది మంచిగా ఉంటుంది. దాంతోపాటు మనం ఇలా శాండ్ యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా మనం రైసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర రైసెస్కి అయితే ఇప్పుడు అయిపోయిందనమాట. సో అందుకనే నేను ఇంకా రైసెస్కి అయితే కలపట్లేదు ఈ పాటింగ్ మిక్స్కి. అయితే ఇందులో ఉన్నవన్నీ కూడా నేను ఒక్కొక్కటి సెపరేట్ చేస్తాను. మన పిల్లలు అయితే ఇప్పుడు పాటింగ్ మిక్స్ రెడీగా పెట్టుకున్నాం కదా, వీళ్ళైతే కలుపుతాం అంటున్నారు. ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాము వాళ్ళకి కూడా ఎలా కలుపుతున్నారు ఏంటో. వర్క్ నేర్చుకుంటే మంచిదే కదా, రేపు పొద్దున్న అవసరం వస్తుంది. మా డార్లింగ్ వచ్చింది బయటికి. అరమ్మా రే చిన్నుడా బాబు, ఇటు ఇటు పడుపుతాం. ఆవులు కావాలండి మేడం గారికి, ఆవులతో ఎక్కువ ఆడుతుంది. మా లియోన్ అయితే పిసికి పిసికి వదులుతుంది, తోక పట్టుకొని లాగేస్తుంది. ఆవుల దగ్గరికి వెళ్ళకిళ్ళరా బాబు, నాన్న ఇట్రా. అమ్మాయిలు ఇంకా రెడీ చేయండి, ఎలా కలుపుతారు చూస్తాను, ఎంకరేజ్ చేస్తాను. కూర్చొని ఈరోజు ఏది కలిపినా మీ ఇష్టం, ఏదన్నా కలిపియండి. నేర్చుకోవడానికే కదమ్మా, నేర్చుకోండి. మా మగరాయుడు వెళ్తుంది పరి, మా భాగ్య ఏమో చెప్తుంది ఇలా కలపాలి అలా కలపాలని. వెరీ గుడ్. అది లైట్ వెయిట్ ఉంటుందని కలిపిసావు కదా నాన్న, తెలివితేటలు. గార్డెనింగ్ నేర్చుకుంటే చాలా మంచిది. మెంటల్లీ ఫిజికల్లీ కూడా మనం చాలా స్ట్రాంగ్ ఉంటాం. ఓకేనా. పార మొయ్యలేకపోతుంది అయినా పర్లేదు, నేర్చుకో. ఏటమ్మా డ్రెస్ అడ్డొచ్చేస్తుంది, కచ్చకట్టాలి ఏటమ్మా. పొలం దిగారు కదా.
అప్పట్లో మరి కచ్చలు కట్టుకొని చేసేవారు తెలుసా. మొన్న పొలంకి వెళ్ళావా, చూసావా రాము వాళ్ళ మమ్మీ ఎలా కచ్చ కట్టుకున్నారో అలా కట్టుకొని చేసుకునేవారు అనమాట అప్పుడు. ఇక్కడ చూసారండి మొక్కలైతే ఇంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇవి వింకాస్ అండి, అన్ని కలర్స్ వింకాస్ అనమాట. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు అయితే. భాగ్య నువ్వు కలిపివేటమ్మా, పరి కలుపుతుందా? అదంతా కలిపిన తర్వాత కలుపుతావా? గెత్తో మటుకు ఉంటే మన మొక్కలు పుష్కలంగా భలే ఎదుగుతాయి అనమాట. మొక్కలు కూడా పచ్చగా ఉంటాయండి, నిజంగా చాలా బాగుంటుంది. గెత్తం ఎక్కడున్నా సరే తెప్పించుకోండి. భాగ్య చేతులు కట్టుకోవడం కాదు, ఇలా రైస్ కానీ వర్మి కంపోస్ట్ కలుపుదా, దాని మీద వేసి రెండు కలిపేసి దాని మీద వేసి ఇది తీసి అక్కడ వేయమ్మా, రెండు వేసుకో అక్కడ. ఏం పర్లేదు లాగు. ఓకే వెరీ గుడ్. అది ఇసుక కలుపుకుంటే మటుకు మనకి పాటీ మిక్స్లోని మట్టి అనేది గుల్లగా ఉంటుంది, ఏరియేషన్ బాగుంటుందని శాండ్ అయితే కలుపుతాం అనమాట. ఎప్పుడు కూడా కంపల్సరీ శాండ్ కలుపుకుంటే బాగుంటాయి అన్నమాట. పరి పాస్ అయిపోయిందండి, ఇంకా మా భాగ్యకి ఎక్స్పీరియన్స్ రావాలి కదా భాగి. వెరీ గుడ్. ఇప్పుడు అదంతా కలపగలరా చూపించాలి ఎలా కలపలో పోనీ. సో ఈ మొక్క అయితే ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. ఇవి ఇలాగా మనం చక్కగా గుచ్చేసుకోవచ్చు అనమాట, చక్కగా వేసుకోవచ్చు. చక్కగా సీడ్లింగ్ ట్రేలో మంచిగా ఎదిగి వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా. అయితే పిల్లలు మట్టి కలపడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి చెప్పేసి వస్తాను ఎలా కలపాలి ఏంటో. సో ఫస్ట్ టైం కదండి, ఇంకా వాళ్ళకి ఒకసారి చెప్దాము ఎలా కలపాలి ఏంటో. మొత్తం అంతా వేస్తారమ్మా, మధ్యలోకి గ్యాప్ తీసుకోండి ఒకసారి. పారుంది కదా నాన్న, లాగు. ఏది లాగేస్తావా? లాగు. చుట్టూతో అలా చేసి మళ్ళీ ఈ కిందదంతా మీదకి వేయి. తీసుకున్నావు ఇలాగా, ఈ కిందదంతా మళ్ళీ మీదకి వేయాలి. ఇగో ఇలా తీసి అందులోకి వేయి, కింద నుంచి తీసి వేయి. అది వెరీ గుడ్, అది వెరీ గుడ్, వచ్చింది మా పరికి. అది ఇప్పుడు చుట్టూరు అలాగే లోపలికి బయటికి లోపలికి కలుపుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఏదో కవర్ ఉంది, గెత్తంలోనే వచ్చినట్టుంది. అది వెరీ గుడ్, వచ్చింది. ఓకే అంతే, ఓకేనా? అలా 2-3 సార్లు మనం అటు ఇటు కలుపుకుంటే అదంతా కూడా మిక్స్ అయిపోద్ది. ఓకేనా? భాగ్య నువ్వు కలుపురా. సో ఇక్కడైతే ఈ డ్రమ్ముల్లోనే అయితే వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఇవి మా అక్కలు వెళ్తూ హైదరాబాదు గార్డెన్ అంతా షిఫ్ట్ చేసేసారండి. ఇంక పెద్ద పెద్ద డ్రమ్ములన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారనమాట. సో ఇంక అందుకే ఇవి నేను యూజ్ చేసేస్తున్నాను. ఇందులోని మట్టి అంతా ఫిల్ చేసుకుందాం. అయితే హోల్స్ అయితే పెద్దవే పెట్టామన్నమాట, చూస్తున్నారు కదా. దాంట్లోని మనం పిక్క పెట్టేసుకొని మనం మట్టి అనేది ఇంట్లో ఫిల్ చేసుకుందాం. ఏమి అమ్మా, ఏమి ఆరా తీసి అమ్మ తీసి. ఇంకా ఆరమ్మ అయితే ఉండట్లేదండి, ఇంకా సెర్లాక్ తింటుంది. ఎందుకమ్మ ఏడుస్తుంది? ఇక్కడే ఉన్నాను కదా. ఆమ్ చేసి నానా ఆమ్ చేసి. మొత్తానికైతే మా భాగ్యపరి పాటీ మిక్స్ బాగా కలిపారు. వచ్చిందా నాన్న ఇంకా ఇప్పుడు కలుపుకోవడం? ఇంక ఇప్పుడు నేను లేకపోయినా కలిపేసుకుంటారు కదా. పిక్కలు తెస్తాను ఉండండి, పిక్కలు తెచ్చి పెట్టేస్తాను ఇక్కడ పిక్కలు పెట్టుకొని ఇంక మట్టి అన్నీ ఫిల్ చేసుకుందాం. సరేనా? మట్టి వేసి అమ్మా. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి మొక్కలు అన్నమాట. ఇగోండి ఇలా తీస్తే మనకి చక్కగా ఇలా వచ్చేస్తుంది. ఇవి ఏంటంటే నేను ఒక పెద్ద దాంట్లోనే వేసి పెట్టేస్తున్నాను. కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ నేను వీటిని వేరే కుండీల్లోకి షిఫ్ట్ చేస్తాను. ఓకేనా? సో చిన్న పాట్లో ఉన్నది, సీడ్లింగ్ ట్రేలో ఉన్నది కాబట్టి వెంటనే ఇవి నేను మార్చేస్తున్నానండి. కొంచెం ఎదిగిన తర్వాత ఇవి ఏ పాట్లో కావాలంటే ఆ పాట్లోకి నేను వేసుకుంటాను. సో లైన్గా ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మీకు చూపిస్తాను.
ఒక్కొక్కలాంటి మొక్కలన్నీ ఒక దగ్గరే వేస్తున్నాను. మొక్కలు అయితే చాలా బాగున్నాయి. నన్ను అడిగితే విత్తనాలు తెచ్చి ఇలా నార్లు పెట్టుకునే బదులు ఇలాంటి సాప్లింగ్స్ ఎక్కడైనా దొరికితే తెచ్చుకుంటే బెస్ట్. టైం కలిసి వస్తుంది మనకి. అయితే మొత్తానికైతే వేసేసామండి. 2 కుండీలకి ఫుల్గా వచ్చిందనమాట. ఇంకో 2 కుండీలు కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే నా దగ్గర కూడా నార్లు అనేది ఉన్నాయన్నమాట. నార్లు నేను సెపరేట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ వేసాను చాలా చిన్నగా ఉన్నాయి కదండి. ఇవి కొంచెం ఎదిగిన తర్వాత నేను పాట్స్ రెడీ చేసుకుంటున్నాను. సో ఆ పాట్స్లోకి షిఫ్ట్ చేసి చక్కగా పెట్టుకుంటే మనకు బాగుంటుంది అనమాట. ఇలా చేయి పెట్టి వేసి నాన్న చూడు చేయి నీట్గా చేయి పెట్టమ్మా. అలా మనం ఏ మొక్క వేసుకున్నా సరే వెంటనే నీళ్ళు అనేది పోసుకోవాలి. ఓకేనా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వాటర్ అనేది ఫుల్గా నింపేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం అయితే. సో ఇదండి ఈరోజు వీడియో. చక్కగా మా పిల్లలు అయితే కష్టపడి అన్నీ నేర్చుకున్నారు కదమ్మా. వచ్చింది కదా ఇప్పుడు మనకి. ఇలా వాటరింగ్ అనేది చేసుకొని ఏదైనా సరే ఒక 15 days వరకు వీటిని కదపకుండా ఉంటే అవి రెస్ట్లో ఉండి చక్కగా ఎదుగుతాయి. అప్పుడు నేను పాట్స్లో పెట్టుకుంటాను. అప్పటి వరకు ఈ పాట్లోనే పెట్టేస్తాను. ఇది ఎందుకంటే పెద్దది తీసుకొని వెడల్పుగా ఉంది. అవి ఎదగడానికి కూడా చాలా బాగుంటాయి కదా, అందుకని వెడల్పాటి డ్రమ్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటున్నాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.